బీసీలకు దక్కాల్సిన వాటా దామాషా ప్రకారం దక్కాల్సిందేనని బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెలగల దుర్గారావు అన్నారు. కొయ్యలగూడెంలోని బీసీ సంఘం కార్యాలయంలో నిర్వహించిన బీపీ మండల జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలంతా సంఘటితంగా ఏకంగా కావాలని పిలుపునిచ్చారు. బీసీలు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలతో పాటు రాజకీయంగా కూడా అభివృద్ధి చెందాలంటే మండల కమిషన్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ బీసీల ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో లేదని దుర్గారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు ఎంత మేర ప్రాతినిధ్యం ఉందో స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. క్రిమిలేయర్ నిబంధనతో బీసీలకు ఉన్నత విద్య, ఉద్యోగాల నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై జాతీయ పార్టీలు బాధ్యత వహించాలని దుర్గారావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిటికిన రమేష్ తో పాటు పలువురు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని అందరూ కృషి చేశారు. అదన్నీ మరి దుర్గారావు గారి మాటల్లో మాట్లాడటం జరిగింది. ఈనాటికైనా మరి బీసీలు ఐక్యతతో మరి ఏకతాటిపై నిలబడి మన హక్కులు సాధించుకోవడానికి న్యాయపరంగా మన దామాషా ప్రకారం మనకు రావాల్సిన రాజకీయ హక్కులు సామాజికంగా విద్యల్లోనూ ఉద్యోగాల్లోనూ సంపాదించుకోవడానికి ఆలస్యమైన ఇప్పటికైనా సంఘటిత పరచవలసిన అవసరం వచ్చింది. లేకపోతే వచ్చే తరానికి మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మరి కాబట్టి బీసీ సోదరులందరూ పెద్దలు రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ఏదో రాజకీయ పార్టీకి మనం ఉంటాం, చేరబడతాం. బట్ మన హక్కుల కోసం వచ్చేటప్పటికి అన్ని రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులు మరి ఈ కుల సంఘ పెద్దలని ఐక్యం చేసి ఆ దిశగా పోరాటాలు సల్పి మన హక్కులు మనకు సాధించి వచ్చే భావితరాలకు మనం న్యాయం చేయగలందుకు మరి పెద్దలు కోరుకుంటూ మరి బీసీ సోదరులందరినీ ఆ దిశగా మన ప్రయత్నాలు మనం చేద్దామని మనం చేసుకుంటూ సెలవు. ప్రసాద్ మండల్ గారి యొక్క 118వ జయంతి కార్యక్రమం స్థానిక మరి బీసీ చైతన్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి బీసీలకు ఎంతో మరి బీసీల ఆత్మగౌరవ దినోత్సవంగా మరి బీసీలందరూ జరుపుకునేటువంటి శుభ సందర్భం ఎంతో కారణం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బీసీలను అణచివేస్తున్న సమయంలో మరి 1918వ సంవత్సరంలో మరి జన్మించినటువంటి మన బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు అంచెలంచెలుగా ఎదిగి జిల్లా జడ్జిగా, న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా, ఎంపీటీసీగా, ఎంపీపీగా అనేక పదవులు అలంకరించుకున్న టైంలో మరి మనకి కేంద్రంలో ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అయితే రెండో శత్రువు బీజేపీగా వ్యవహరించారు. ఆ సమయంలో మరి బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు మరి మనకి ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ గారు ఉండగా మొరార్జీ దేశాయ్ గారిని బీజేపీ మండల్ గారిని పిలిచి బీసీల అభివృద్ధి భారతదేశంలో జరగాలంటే ఏం చేయాలి అనే దాని మీద మీరు ఒక నివేదిక తయారు చేయండి, మీ పేరు మీద మండల కమిషన్ ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఆనాడు మరి మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి గారు ఆయన్ని నియమించడం జరిగింది. ఆయన 1980 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి మరి అందించారు. ఆ రోజు ఈయన నివేదిక ఇచ్చే సమయానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి జ్ఞాని జైట్ సింగ్ కి ఈయన నివేదిక అందించడం జరిగింది. 1980 లాస్ట్ లో నివేదిక అందిస్తే 1993 వరకు కూడా ఈ నివేదికని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా పట్టించుకోకుండా పక్కన పెట్టింది. అనంతరం మరి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండగా మరి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అప్పట్లో మరి అప్పుడు ఎన్టీ రామారావు గారి యొక్క కృషి మరి విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ గారేమో నేషనల్ ఫ్రంట్ కి ప్రధానమంత్రిగా ఎన్నికవడం, ఎన్టీఆర్ గారు దానికి చైర్మన్ గా ఉండటం వల్ల మళ్ళీ దీన్ని తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వచ్చి 1990లో దీనికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్లకి బీసీలకు
విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పిస్తూ విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ గారు మరి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు, జీవో జారీ చేశారు. అయితే దాన్ని అనేక కోట్ల అడ్డంకుల మూలంగా మరి అనేక ఆందోళనల మూలంగా 1993 సంవత్సరంలో అవి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రోజు మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటి అంటే 1900